హలో అండి. ఈరోజు నేను రోటి పచ్చడి చేస్తున్నాను. ఈ విధంగా రోట్లో పచ్చడి నూరుకొని వేడివేడిగా అన్నం వండుకొని ఈ పచ్చడితోటి కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే అసలు చాలా మంచిగా అనిపిస్తుంది కదా. కానీ ఈ రోజుల్లో ఇలాంటివి తక్కువ కనపడుతుంటాయి. మామూలుగా ఎవరైనా మిక్సీలో వేస్తుంటారు, అంతే పచ్చడి అయిపోయిందని పచ్చడి పెట్టేస్తుంటారు. కానీ ఇలా న్యాచురల్గా అప్పుడప్పుడు రోట్లో దంచుకొని తిని చూడండి, ఆ టేస్ట్ అసలు ఎంత బాగుంటుందో. ఈరోజు నేను రోట్లో దంచిన పచ్చడి చూపిస్తున్నాను. దానికి నేను పచ్చడి దంచి వేడివేడిగా అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఆ టేస్ట్ చూపిద్దామని ఈరోజు వీడియో తీశాను. ఈ పచ్చడి ఏం పచ్చడి అంటే చెప్పలేదు కదా ఇంతకీ. వేరుశనగ కాయల పచ్చడి అండి. కాయల పచ్చడి అని ఎందుకు అంటున్నానంటే, మామూలుగా వేరుశనగ గింజలు మా షాపుల్లో అమ్ముతుంటారు కదా, అవి తెచ్చుకొని పచ్చడి చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మనకి మామూలుగా పొలంలో శనక్కాయలు కాస్తాయి కదండి, ఆ కాయలు కనుక తెచ్చి మనం వేయించి గింజలు తీసి పచ్చడి దంచుకుంటే ఆ టేస్ట్ అసలు చాలా సూపర్గా ఉంటుంది. అందుకని నేను శనక్కాయల పచ్చడి అని చెప్తున్నాను. కాయలతోటి చేశాను. ఈరోజు ఎలా చేశానో చూపిస్తాను రండి. మీరు అసలు దీన్ని చూస్తే తప్పకుండా చేసుకొని తినాలనిపించేస్తుంది ఇప్పటికిప్పుడే. అంత బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఏమేమి తీసుకున్నానో ఎలా చేశానో చూపిస్తాను చూడండి వీడియోని చివరి వరకు చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయకుండా వీడియోని చూస్తున్నారు, వ్యూస్ చాలా వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అయితే ఇప్పుడు నేను ఎలా చేశానో పచ్చడి చూపిస్తాను చూడండి. దీనికోసమని వేరుశనక్కాయలు, టమోటాలు, 10 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, చింతపండు కొంచెం తీసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు బండలు పెట్టి వేయిస్తాను. ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసేసి వేయిస్తాను. ఇవి బాగా వేగిన తర్వాత ధనియాలు కొంచెం వేసేసి, ధనియాలు వేగిన తర్వాత మొత్తం మనం తీసి పెట్టేసుకోవాలండి ప్లేట్లోకి. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇది మాత్రం సిమ్లో వేగితేనే బాగుంటుంది పచ్చడి టేస్టీగా. ఇలా వేగిన తర్వాత ధనియాలు వేసిన తర్వాత ఇవన్నీ తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఈలోపు మనం శనక్కాయలు అని చెప్పే కదా, ఆ శనక్కాయలని ఒలిసి పెట్టుకోండి గింజలు. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత శనక్కాయలు ఒలిసి గింజల్ని అవి కూడా వేయించుకోవాలి. ఇదిగోండి, నేను ఇప్పుడు ఈ శనక్కాయలని గింజలన్నీ తీస్తున్నాను. ఆ వేగేలోపు ఇవి తీద్దామని ఈ క్లిప్ కూడా మీకు చూపిస్తున్నాను. అన్నీ ఒలిచి పెట్టుకోండి. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొలంలో పండిన శనక్కాయలతోటి పచ్చడి కనుక చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా దొరికినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. మామూలుగా అయితే ఇంకా షాప్లో కొన్న వేరుశనగ గుళ్ళతోటే చేస్తాము. ఇలాగన కాయలు దొరికితే మాత్రం పచ్చడి చేసుకోండి తప్పనిసరిగా, చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి. మీరు లైక్ చేసినందువల్ల మా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి. తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దేవి ఆంటీ టేస్టీగా అండ్ హెల్తీగా సింపుల్గా అయిపోయే కర్రీస్ కానీ రోటి పచ్చళ్ళు కానీ చూపిస్తుంటుంది.
చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒలిసి పెట్టుకున్న వేరుశనగ గింజలని కూడా కాయల నుంచి తీసిన గింజల్ని వేయిస్తున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న అవి కూడా తీసి పెట్టేసుకొని నెక్స్ట్ టమోటా చింతపండు అవి కూడా వేసి మగ్గించుకోవాలండి. ఇలా మొత్తం తీసేసుకోండి. తీసిన తర్వాత ఇంకా టమోటాని చింతపండుని అవి కూడా వేసి కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తే 5 నిమిషాల కల్లా మెత్తగా మగ్గిపోతుంది. చూడండి అలా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేస్తే అవి మెత్తగా మగ్గిపోతుంది. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇలా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా మనము రోటి కాడికి తీసుకెళ్దాము. ఇప్పుడు రోలు శుభ్రంగా కడిగి పెట్టుకొని దాంట్లో ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు అవి వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా ఉప్పు వేసి దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచిన తర్వాత రోట్లో ఇలా దంచుతుంటే మనకు కూడా ఎక్సర్సైజ్ అండి. అప్పుడప్పుడు ఇలాంటి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండండి. మన బాడీకి కూడా ఎక్సర్సైజ్గా ఉంటుంది. మీలో ఎంతమందికి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్. ఇలా మెత్తగా మెదిగిన తర్వాత మనము మగ్గించుకున్న టమోటా చింతపండు ఉంది కదా అది వేస్తున్నాను. దాంతో కూడా బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత ఒక ఉల్లిపాయ 2 వెల్లుల్లి తీసుకొని వాటిని కూడా లాస్ట్ వేసుకోవాలండి. ఫస్టే వేయవాకండి, లాస్ట్ వేస్తేనే ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసి దంచి పెట్టుకోవటమేనండి. ఈ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎవరైనా ఇంతకుముందు చేసుకుంటే అది కూడా నాకు కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇలా దంచి పెట్టుకొని వేడివేడి అన్నంలో చాలా ఇష్టంగా తింటాం మా ఇంట్లో అందరమే రోటి పచ్చళ్ళు అంటే. మెత్తగా దంచుకోండి. అంటే ఉల్లిపాయ కొంచెం కచ్చా పచ్చగా ఉంటుందిలేండి, అట్టుంటేనే పచ్చట్లో టేస్ట్ బాగుంటుంది కదా. సూపర్ టేస్టీ అయిన వేరుశనక్కాయల రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఉప్పు ఒకసారి చూసుకోండి. నేను కొంచెం తక్కువైతే మళ్ళీ వేసాను. మీరు ఒకసారి లాస్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. సూపర్ టేస్టీ అయిన రోటి